వీడియో చేసాం, మనం డిబేట్ కూడా చేసాం, వాళ్ళ నోటి దగ్గర ముద్ద కొట్టకూడదు అన్నటువంటి. వాళ్ళు ఇప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని ఉంచారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వ్యవస్థను తీసేస్తున్నారు. నేనేంటంటే అప్పుడే తీసేస్తున్నారు అనుకున్నాం, ఇప్పటిదాకా ఆగారు. ఇప్పుడు దొంగని చేసి చూపెట్టి తీసేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. అంటే దీని మీద బ్రతుకుతున్నారు, ఓ 20,000 25,000 ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఒక ఇద్దరు బతుకుతున్నారు దాని మీద. వాళ్ళని తీసేస్తే ఎట్లాగా? రెండవది, దీని తర్వాత ఆగిపోతుందా? బియ్యం అంటే రేపు పొద్దున బియ్యాన్ని ఎగ్గొట్టడానికన్నా అవ్వాలి, వీళ్ళని తీసేయడానికన్నా అవ్వాలి. రాబోయేటటువంటి రోజుల్లో చేయబోయేటటువంటి పనులకి ఇది ఒక సాకన్నా అవ్వాలి. ఇవన్నీ ఇది తొలినాడే ప్రయోగాలు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే తెగించి చేస్తూ ఎదురు వాళ్ళని దొంగలుగా చూపెడుతూ ప్రస్తుతానికి కథ నడుపుతున్నారు. ఎంతకాలం ఇవి ఆచరణలోకి వచ్చాక తెలుస్తాయి వీటి కష్టాలు నష్టాలు అనేటువంటి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఇప్పుడు పింఛన్ రేషన్